జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రాబోతూ ఉన్నారు. ఈ భూమి మీద క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు చాలా శక్తివంతులు. వారు ప్రత్యేకించబడినటువంటి వారు. వారు ఏ స్థితిలో ఉన్నా దైవ ప్రేమను లేకపోతే దైవిక బాధ్యతను కలిగి ఉంటారు అని ఒక వృద్ధ మహిళ, ఒక యాచక స్త్రీ నాకు గుర్తు చేసింది. నా స్నేహితుడికి ఎదురైనటువంటి ఒక అనుభవం నన్ను చాలా ప్రభావితం చేసింది. హృదయములో క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఇలాగున సమాజంలో స్పందిస్తారు, ఇలాంటి బాధ్యతను, క్రైస్తవ బాధ్యతను కలిగి ఉంటారు అని. ఒక రోజున నా స్నేహితుడు ఒంగోలు పట్టణంలో వెళుతూ ఉన్నటువంటి తన మార్గంలో కనబడినటువంటి ఒక తల్లికి 20 రూపాయలు, జస్ట్ 20 రూపీస్ దానంగా ఇవ్వడం జరిగింది. 20 రూపాయల దానానికి అవతల వ్యక్తులు సహజంగా కొందరు స్పందించవచ్చు, తీసుకున్నటువంటి అయాచకులు స్పందించకపోవనవచ్చు. కొందరి స్పందన సంజ్ఞల రూపంలో ఉంటుంది. ఇలా దండం పెడతారు, ఎట్లా అంటారు. అంతటితోటి వారి కృతజ్ఞతను వారు చూస్తారు. మరి బాధ్యత ఏమిటి? క్రైస్తవుని యొక్క బాధ్యత, వారు ఒకరి దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుని కడుపు నింపుకునే స్థితిలో ఉన్నప్పటికీ వారు బాధ్యతను మర్చిపోరు అని ఆ తల్లి నాకు జ్ఞాపకానికి తీసుకొచ్చింది. 20 రూపాయలు తన దగ్గర నుంచి తీసుకున్న వెంటనే తను అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, బాబు నీ పేరు చెప్తావా అని అడగడం జరిగింది. ఆ మాట విన్నటువంటి ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు కొన్ని సెకండ్స్ పాటు. ఎందుకమ్మా అని తను అడగడంతో తను చెప్పిన సమాధానం అద్భుతమైనటువంటి సమాధానం. మనందరము నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. ఏంటంటే, నీకోసం ప్రార్థన చేస్తానయ్యా, నువ్వు నా కోసం 20 రూపాయలు ఇచ్చావు కదా, నీ క్షేమం కొరకు, నీ ఆశీర్వాదం కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా అని తను చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి క్రైస్తవ స్త్రీ! తను ప్రార్థన చేసి పంపించింది, తనకి ప్రార్థన చేసింది. తను ఆ విషయంతో చలించిపోయినటువంటి ఆ వ్యక్తి తనకు మరలా కొన్ని బ్లాంకెట్స్, అవకాశం ఉన్నప్పుడు భోజనం ఇస్తూ తన దగ్గరికి వెళ్ళటం, కొన్ని రోజుల తర్వాత తను కనిపించకపోవడంతో తన దగ్గరికి వెళ్ళలేకపోవడం జరిగింది. ఈ సన్నివేశం ఇదొక సినిమాలోది కాదు, వ్యక్తిగతంగా తనకు ఎదురైనటువంటి నాతో పంచుకున్నప్పుడు నేను ఎంతగానో ప్రభావితం చెందాను ఆ తల్లిని బట్టి. నేను తనను ముఖాముఖిగా చూడలేదు, కానీ ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మని మనం చూడవచ్చు. సో తీసుకున్న సాయం కొద్దిదైనా, పొందుకున్నటువంటి సాయం కొద్దిదైనా ఆ వ్యక్తి గురించి మనకు బాధ్యత ఉంది అని తల్లి జ్ఞాపకం చేయడం చాలా గొప్ప సంగతి. ఆనాడు బీద విధవరాలు దేవునికి ఇచ్చి అంతటా ప్రకటించబడింది. ఈ తల్లి బాధ్యతను గుర్తు చేసి అనేక మందికి స్ఫూర్తిగా నిలబడుతుంది. ప్రైజ్ గాడ్.